హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 39 చూసే ముందు పార్ట్ 38 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. పరిగెత్తుకు వచ్చిన శౌర్యకు సమీర కింద పడి అల్లాడిపోవడం కనిపించడంతో సమీరా అంటూ కంగారుగా వచ్చి సమీర తలను తీసి ఒళ్ళో పెట్టుకొని, సమీరా ఏం జరిగింది, పెయిన్ వస్తుందా? సమీ నీకేం కాదు సమీ అని కంగారుగా అంటున్న శౌర్య చేతిని గట్టిగా పట్టుకొని, నా వల్ల కావడం లేదు శౌర్య, ప్రాణం పోయేలా ఉంది, నేను పెయిన్ భరించలేకపోతున్నాను, ఐ కాంట్ బ్రీత్, నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది, ఏదో ఒకటి చేయి శౌర్య అని కన్నీళ్లతో చెప్తున్న సమీరను చూస్తే శౌర్యకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. వెంటనే మొబైల్ తీసి రిషికి కాల్ చేసి, హలో రిషి, సమీర స్లిప్ అయి పడిపోయింది, పెయిన్తో తల్లడిల్లిపోతుంది, వెంటనే అంబులెన్స్ తీసుకొని నువ్వు కూడా రా, నాకు చాలా నర్వస్గా ఉంది అని కంగారుగా చెప్తూ ఉంటే ఫోన్లో శౌర్య మాటలు విన్న రిషి ఫోన్ అలానే వదిలేసి షాక్లో నిలబడిపోతే జాను రిషిని చూసి, వాట్ హ్యాపెన్ రిషి అంటూ భయంగా అడిగింది. సమీర స్లిప్ అయి పడిపోయిందట, పెయిన్స్ వస్తున్నాయట, వెంటనే మన హాస్పిటల్ అంబులెన్స్ తీసుకుని రమ్మని కాల్ చేశాడు శౌర్య అంటూ కన్నీళ్లతో చెప్పడంతో జాను చాలా టెన్షన్ పడిపోతూ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి చెప్పడంతో అందరూ అక్కడే ఫంక్షన్ని వదిలేసి హడావుడిగా వెహికల్స్లో స్టార్ట్ అయ్యారు. రిషి క్షణం కూడా లేట్ చేయకుండా వాళ్ళ హాస్పిటల్ అంబులెన్స్కి కాల్ చేశాడు. అప్పటికే సమీరకి కాళ్ళపై బ్లడ్ కనిపించి శౌర్యకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. సమీరా నీకేం కాదు, నేనున్నాను, నీకేం కానివ్వను అంటూ గుండెలకు హత్తుకొని ఏడుస్తున్న శౌర్య చేతుల్లో వణుకు తేలుస్తూ ఉంటే శౌర్య కాలర్ని తన పిడికిట్లో బంధించిన సమీర నొప్పికి అరుస్తూ, నొప్పిగా ఉంది శౌర్య, బేర్ చేయలేకపోతున్నాను, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు, నిన్ను కళ్ళారా చూసుకొనివ్వు, నిన్ను మళ్ళీ చూస్తానో లేదో అని కన్నీళ్లతో చెప్తున్న సమీరని చూసి, సమీర అలా మాట్లాడకు, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, నీతో పాటు ఉంటాను, నువ్వు కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు, అర్థమవుతుందా అని శౌర్య అంటూ ఉంటే అప్పటికే సమీర కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. సమీర బలవంతంగా కళ్ళు తెరుస్తూ శౌర్యని చూడడానికి చాలా ట్రై చేస్తోంది. బట్ తన వల్ల కావడం లేదు. సమీ, యూ విల్ బీ ఓకే, నన్ను నమ్ము, మాట్లాడుతూనే ఉండు అంటున్న శౌర్యకి ఏం చేయాలో అర్థం కాక అంబులెన్స్ కోసం చూస్తే లేట్ అవుతుందని తన కారులోనే హాస్పిటల్కి తీసుకువెళ్ళటం మంచిది అనుకొని 2 చేతుల్లోకి సమీరని తీసుకొని గబగబా నడవడం స్టార్ట్ చేశాడు. అప్పటికే సమీరకి బ్లడ్ రావడంతో శౌర్య చేయి మొత్తం బ్లడ్తో తడిసిపోయింది. సమీర అప్పటికే అన్కాన్షియస్ అయిపోవడంతో, సమీరా మాట్లాడు సమీరా అని ఏడుస్తూ అడుగులు తడబడుతున్న శౌర్య వెహికల్ దగ్గరికి వెళ్ళేసరికి అంబులెన్స్ వచ్చేసింది. వెంటనే సమీరని అంబులెన్స్లో ఎక్కించి ఫాస్ట్గా తీసుకెళ్ళండి ప్లీజ్ అని రిక్వెస్ట్గా ఏడుస్తూ అడుగుతున్న శౌర్యని చూసి, మేం చూసుకుంటాం సార్ అని అంబులెన్స్ని చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు. మరోవైపు సత్యమూర్తి, రిషి వాళ్ళందరూ కూడా అంబులెన్స్ వెనకాలే ఫాలో అయ్యారు. సత్యమూర్తి గుండె వేగంగా కొట్టుకుంటుంది. పంతులు గారు చెప్పినట్టు ఏదైనా అనర్థం జరుగుతుందా అని అనడంతో, నాన్న నువ్వు టెన్షన్ పడకు, అలాంటిది ఏమీ జరగదు, సమీర బేబీ ఇద్దరు బాగుంటారు అని జాను ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తుందే కానీ జానుకి కూడా ధైర్యంగా ఉండలేకపోతోంది. కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటే, దేవుడా ఇద్దరికి ఏం కాకుండా చూడు, ఇన్ని రోజులు సమీర ఎన్నో కష్టాలు పడి ఆ బేబీని కాపాడుకుంది, ఈ చివరి క్షణంలో సమీరకు కన్నీళ్లు మిగల్చకు, తను బేబీ బాగుండాలి అంటూ పద్మగారు, జాను, ఆద్య అందరూ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. ఎవరి మనసులు స్థిమితంగా లేవు. అంబులెన్స్ వెళ్ళి హాస్పిటల్ ముందు ఆగగానే శౌర్య గబగబా డోర్ తీసుకొని కిందకు పరిగెత్తి, డాక్టర్ డాక్టర్ అంటూ హాస్పిటల్ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా అరుస్తూనే ఉన్నాడు. ఇంతలో స్ట్రెచర్తో నర్సు రావడంతో సమీరను స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఐసీయూలోకి తీసుకువెళ్తూ ఉంటే శౌర్య సమీర చేతులు పట్టుకొని కళ్ళు తెరిచి, నన్నొక్కసారి చూడు సమీ, సమీ నాతో ఒక్కసారి మాట్లాడు, నాతో మాట్లాడకుండా అలా ఉండకే, నాకు భయం వేస్తోంది అంటూ బేలగా చిన్న పిల్లోళ్ళ ఏడుస్తున్న శౌర్యను చూసి మిగతా అందరికీ కన్నీళ్ళాగలేదు. వెంటనే రిషి శౌర్య దగ్గరికి వెళ్ళి తనను ఆపుతూ, మరేం పర్వాలేదు శౌర్య, ఏమీ జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు అని అక్కడే ఆపుతుంటే, లేదు రిషి, నేను నా సమీ పక్కనే ఉంటాను, నన్ను ఎవ్వరూ ఆపకండి, ప్లీజ్ డాక్టర్ నన్ను కూడా లోపలికి అలో చేయండి, నా సమీకి ఏదైనా జరిగితే నా ఊపిరి ఆగిపోతుంది, ప్లీజ్
అంటూ రిక్వెస్ట్ చేయడంతో డాక్టర్ కూడా ఒప్పుకొని శౌర్యని లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వడంతో శౌర్య వెంటనే సమీర దగ్గరికి పరిగెత్తాడు. ఒకవైపు సమీరకు సెలైన్ బాటిల్స్ పెట్టారు, మరోవైపు సమీరకి ఉమ్మనీరు, బ్లడ్ కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూనే ఉంది. డాక్టర్ హడావిడిగా చెకప్ చేస్తూనే ఉంది. మరోవైపు సమీర హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు. తను ఉన్నట్టుండి ఒకేసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ మళ్ళీ అన్కాన్షియస్ అవుతుంది. ఓ మై గాడ్, ఈ టైంలో తన పెయిన్స్ ఫీల్ అవ్వలేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని డాక్టర్ అని సమీర చంపల మీద ఒకసారి తట్టి, కళ్ళు తెరువు సమీరా, నా మాట వినిపిస్తుందా అని టెన్షన్గా అంటూ ఉంటే, సమీ ప్లీజ్ సమీ కళ్ళు తెరువు అంటూ సమీర చేతులు పట్టుకొని సమీర చంప మీద చేత్తో తడుతూ అన్నాడు శౌర్య. ఆ టైంలో సమీర బాడీ మొత్తం చల్లబడిపోయి చెమటలతో నిండిపోయింది. తను స్పృహలో లేదు. వెంటనే తనని వెంటిలేటర్పై ఉంచండి, సర్జరీ చేయాలి అని డాక్టర్ చెప్పడంతో శౌర్య ఇంకా టెన్షన్ పడిపోయాడు. ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా నా బేబీని, నా సమీరని కాపాడండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉన్నాడు శౌర్య. ప్లీజ్ మిస్టర్ శౌర్య, కూల్ డౌన్, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం కదా, యూ డోంట్ వరీ అంటూ డాక్టర్ అనగానే, ట్రై చేయడం కాదు డాక్టర్, ప్లీజ్ ఎలా అయినా తనను సేవ్ చేయండి, నా సమీర నాకు కావాలి అన్నాడు శౌర్య. ఐసీయూ ముందు సత్యమూర్తి, ధర్మేంద్ర, జాను, రిషి, పద్మగారు, కమల్, ఆద్య అందరూ టెన్షన్గా నిలబడ్డారు. ఏ నిమిషంలో ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని ఒక్కొక్కరు భయంతో వణికిపోయారు. సమీర టోటల్గా అన్కాన్షియస్లో ఉంది. తనకు ఒకవైపు సెలైన్స్ పెట్టారు. అర్జెంట్గా సర్జరీ చేయాలని సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుండడంతో శౌర్య దిగులుగా వచ్చి బయట నిలబడ్డాడు. డాక్టర్ సమీర కేస్ ఫైల్ చెక్ చేయడం కోసం తన ఛాంబర్లోకి వెళ్ళింది. అంతవరకు రిపోర్ట్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. ప్రెజెంట్ సమీర కడుపు భాగంలో గట్టిగా దెబ్బ తగలడంతో డెలివరీకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని అర్థమైంది. వెంటనే శౌర్యని పిలిచి ఇన్ఫార్మ్ చేయాలి, షీ ఈజ్ ఇన్ వెరీ డేంజరస్ కండిషన్ అని డాక్టర్ కంగారు పడుతూ వెంటనే శౌర్యని పిలవమని నర్స్తో చెప్పింది డాక్టర్. శౌర్య చాలా టెన్షన్గా తడబడుతున్న అడుగులతో డాక్టర్ దగ్గరికి వచ్చాడు. శౌర్యతో పాటు రిషి, సత్యమూర్తి గారు కూడా లోపలికి రావడంతో, మిస్టర్ శౌర్య, మీరు ఈ టైంలో చాలా ధైర్యంగా ఉండాలి. తనకి చాలా పెద్ద దెబ్బ తాకింది, బేబీకి లోపల ఇంజ్యూర్ అయింది, సమీర కేసు ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్గా మారిపోయింది అని చెప్తున్న డాక్టర్ వైపు కన్నీళ్లతో చూస్తూ అలానే కూర్చుండిపోయాడు శౌర్య. సత్యమూర్తి వెంటనే శౌర్యను పట్టుకొని, ప్లీజ్ డాక్టర్, తనకి ఇదే మొదటి డెలివరీ, ఎలా అయినా బేబీని, నా కోడల్ని కాపాడండి ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడగడంతో, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, దెన్ గాడ్స్ గ్రేస్ అంటూ ఐసీయూలోకి వెళ్ళింది డాక్టర్. దేవుడా, ఎందుకు వీళ్ళకి ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నావు? ఇప్పుడే కుటుంబం అంతా సంతోషంగా ఉంది అనుకున్నాం, ఆ ఆనందాన్ని క్షణం కూడా ఉండనియవా? ఇప్పుడు ఇద్దరి ప్రాణాలు ముప్పులో పెట్టి మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు అంటూ ఏడుస్తున్న సత్యమూర్తి గారిని రిషి పట్టుకొని, ప్లీజ్ మావయ్య, మీరే ఇలా డీలా పడిపోతే ఇక శౌర్యకి ధైర్యం చెప్పేదెవరు అంటూ శౌర్యని, సత్యమూర్తిని ఇద్దరినీ తీసుకొని బయటకు వచ్చాడు రిషి. ఇంతలో నర్స్ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, డాక్టర్ చాలా ఎమర్జెన్సీ, ప్లీజ్ అక్కడికి రండి అని రిక్వెస్ట్ చేయడంతో డాక్టర్ అక్కడి నుండి పక్కనే ఉన్న సర్జరీ రూమ్లోకి వెళ్ళడంతో అక్కడ ఒక కపుల్ ఉన్నారు. ఆమె కూడా లేబర్ పెయిన్స్తో డెలివరీకి అక్కడికి వచ్చింది. ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా నా వైఫ్ని సేవ్ చేయండి, తను చాలా పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉంది, తను తట్టుకోలేకపోతుంది, ఇప్పటికే తనకి చాలాసార్లు అబార్షన్ అయింది, ఈసారి కూడా మా బేబీకి ఏమవుతుందో అని మాకు చాలా టెన్షన్గా ఉంది, మీరే ఎలా అయినా బేబీని, నా వైఫ్ని కాపాడాలి, ఈసారి బేబీ లేకపోతే నా వైఫ్ నాకు దూరం అయిపోతుంది అని రిక్వెస్ట్గా అడుగుతున్న అతన్ని డాక్టర్ ఆపుతూ, ప్లీజ్ మిస్టర్, 1 మినిట్ వెయిట్ చేయండి, నేను చెక్ చేసి ఆమె సిచ్యువేషన్ ఏంటో చెప్తాను అంటూ హడావిడిగా తన దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ చెక్ చేసి తన కండిషన్ కూడా సీరియస్గా ఉందని తెలియడంతో, హో గాడ్, 2 కేసెస్ ఒకేసారి వచ్చాయే అంటూ నర్స్ వైపు చూసి, తనకు పెయిన్స్కి రావడానికి ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టండి, ఎలా ఉంటుందో తెలియదు, బట్ మనం మాత్రం ట్రై చేయాలి, జూనియర్ డాక్టర్ కవితను చూసుకోమని చెప్పు, ఈ కేసు నార్మల్ డెలివరీనే కదా, నేను సమీర సర్జరీ అటెండ్ చేయాలి అంటూ అక్కడి నుండి సమీర దగ్గరికి వెళ్ళింది డాక్టర్. సమీర పక్కన నిలిచిన శౌర్యకి ఒక్కో క్షణం ఒక్కో యుగంలాగా ఉంది. ఒక్కసారి సమీర కళ్ళు తెరిస్తే బాగుండు అన్నట్టుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సమీరలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు.
తను అలా బెడ్ పైన పడి ఉండడం చూస్తే శౌర్య మనసు తట్టుకోలేకపోతోంది. ఇంతలో అక్కడికి వచ్చిన డాక్టర్, మిస్టర్ శౌర్య, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, తనను ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయాలి, సర్జరీ టైంలో అదర్ పర్సన్స్ ఉండడానికి వీల్లేదు అని అనడంతో, ఇంకా లేట్ చేస్తే తన ప్రాణానికి డేంజర్, ప్లీజ్ నా మాట విని మీరు బయటకు వెళ్ళండి అని డాక్టర్ స్ట్రాంగ్గా చెప్పడంతో శౌర్య బయటికి వచ్చేశాడు. మరోవైపు క్రిటికల్గా ఉన్న ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి దగ్గరికి వెళ్ళిన జూనియర్ డాక్టర్ తనను చెక్ చేసింది. అప్పటికే తన పెయిన్స్ తట్టుకోలేక బాధతో అరుస్తూ ఉంది. తన బాడీలో ఉన్న కాంప్లికేషన్స్తో పాటు బ్లడ్ లేకపోవడం వల్ల తన డెలివరీ కూడా చాలా క్రిటికల్గానే ఉంది. కాసేపటికి డెలివరీ అవ్వడంతో తనకు పాప పుట్టిన కాసేపట్లోనే ఆ పాప చనిపోవడంతో డాక్టర్, పాపం ఈమెకు దేవుడు ఈసారి కూడా బాధనే మిగిల్చాడు, ఈ బేబీ కూడా బ్రతకలేదు అని బాధగా అంటూ నర్స్ వైపు చూసి, బయట తన హస్బెండ్ ఉంటారు, అతనికి ఇన్ఫామ్ చేయండి అని డాక్టర్ చెప్పడంతో నర్స్ బాధపడుతూనే బయటకు వెళ్ళడంతో, మేడం నా వైఫ్కి ఎలా ఉంది, తనకు డెలివరీ అయ్యిందా అని కంగారుగా అడుగుతున్న అతని వైపు చూసి, ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఈసారి కూడా మీ పాప బ్రతకలేదు, చనిపోయింది అని బాధతో చెప్తున్న నర్స్ వైపు చూస్తూ అతను అలానే కుప్పగూలిపోయాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా తనకి ఏడు బాగట్లేదు. ఎందుకు దేవుడా మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు, మేమేం పాపం చేశాము, ఈసారైనా బిడ్డ బ్రతికితేనే నా భార్య కూడా బ్రతికేది, ఇప్పుడు నేను తనతో ఏమని చెప్పాలి, నా బిడ్డ ఎక్కడుంది అని తను అడిగితే నేను ఏం సమాధానం ఇవ్వాలి, అసలు ఇప్పుడు పాప లేదని తెలిస్తే నా భార్య బ్రతుకుతుందా అని గుండె పగిలిపోయేలా ఏడుస్తూ ఉన్నాడు అతను. తనని ఓదార్చడానికి కూడా పక్కన ఎవ్వరూ లేరు. నర్స్కి అతని ఏడుపు చూస్తే గుండె తరుక్కుపోయి, సార్ ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి, లేకపోతే మీ వైఫ్కి ధైర్యం చెప్పలేరు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్, ఇక తన పరిస్థితి ఒకసారి ఆలోచించండి అని అనడంతో అతను అతి కష్టం మీద తన దుఃఖాన్ని ఆపుకొని, అవును నేను ఏదో ఒకటి చేసి నా భార్యను ఎలా అయినా బ్రతికించుకోవాలి, ఏం చేయాలి, ఏం చేసి నా భార్యను ఈ బాధ నుండి బయటపడేయాలి అని దిగులుగా వెళ్ళి చైర్లో కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు. సమీరను ఐసీయూలో ఉంచి అప్పటికే అరగంట దాటిపోయింది. తను ఇంకా స్పృహలోకి రాలేదు, అలా అన్కాన్షియస్గా పడి ఉంది. సమీర కండిషన్ చూసిన డాక్టర్ ఇంకా నిమిషం కూడా లేట్ చేయకూడదు అని సమీరకు వెంటనే సర్జరీ స్టార్ట్ చేయాలని చెప్పి డాక్టర్ సర్జరీ చేయడం స్టార్ట్ చేసింది. అందరూ చాలా టెన్షన్గా ఐసీయూ ముందు వెయిట్ చేస్తూ ఉన్నారు. జాను శౌర్యని పట్టుకొని తన పక్కనే కూర్చొంది. ఏం కాదన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు, బేబీ సమీర ఇద్దరూ హ్యాపీగా బయటకు వస్తారు చూడు అంటూ జాను శౌర్యకి ధైర్యం చెప్తూనే ఉంది. కాసేపటికి సర్జరీ కంప్లీట్ అవ్వడంతో ఐసీయూ నుంచి బయటకు వస్తున్న డాక్టర్ని చూసి శౌర్య, సత్యమూర్తి అందరూ గబగబా తన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, డాక్టర్ సమీర బేబీ ఎలా ఉన్నారు అని కంగారుగా అడుగుతున్న శౌర్య వైపు చూసి, చెప్పాను కదా శౌర్య, తన డెలివరీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని, మీకు పాప పుట్టింది, సమీర ఈజ్ సేఫ్, బట్ బేబీకి ఇంజ్యూర్ అయింది, తనను ఇంక్యుబేటర్లో ఉంచాము, ఇప్పుడు ఏమీ చెప్పలేము, కొంచెంసేపు అబ్జర్వేషన్లో ఉంచాలి అని అంటున్న డాక్టర్ మాటలు విని శౌర్య ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, బేబీని సేవ్ చేయండి, బేబీకి ఏమైనా జరిగితే సమీర అస్సలు తట్టుకోలేదు, బేబీ కోసం తను ఎన్నో కలలు కంది, ప్లీజ్ అంటూ కన్నీళ్లతో అడుగుతున్న శౌర్య వైపు చూసి, మీరు ధైర్యంగా ఉండాలి శౌర్య, బేబీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అంటూ అక్కడ నుండి బేబీ దగ్గరికి వెళ్ళింది డాక్టర్. అరే నా బిడ్డ ఈసారి కూడా చనిపోయింది, ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు, తను ఇంకా స్పృహలోకి రాలేదు, తన కళ్ళు తెరిచిన మరుక్షణం బిడ్డ గురించి అడుగుతుంది, బట్ ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు, నా బిడ్డను కాపాడుకోలేకపోయాను, కానీ నా భార్యను మాత్రం కాపాడుకుంటాను, ఏం చేసైనా సరే నా భార్యను ప్రాణాలతో దక్కించుకుంటాను, నేను తనని దూరం చేసుకోలేను, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏం చేయడానికి కూడా వెనకడుగు వేయను అని ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ స్ట్రాంగ్గా చెప్పాడు అతను. సమీర బేబీని ఇంక్యుబేటర్లో పెట్టడంతో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసిన డాక్టర్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి సమీర దగ్గరికి వచ్చి తన హెల్త్ కండిషన్ చెకప్ చేసింది. ఏ క్షణంలోనైనా స్పృహలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడి నుండి తన ఛాంబర్లోకి వెళ్ళి కాస్త రిలాక్స్గా కూర్చుంది డాక్టర్. ఒక అరగంట తర్వాత వెళ్ళి బేబీ వైటల్స్ అన్నీ చెక్ చేసి నార్మల్గా ఉండడంతో అమ్మయ్య
అనుకుంటూ ఊపిరి పీల్చుకొని ఇంకో 2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత అది కన్ఫర్మ్ చేసుకొని సౌర్యకి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకొని కాసేపు రిలాక్స్ అవ్వడం కోసం తన క్యాబిన్కి వెళ్ళింది. 4 అవర్స్ తర్వాత నర్స్ హడావిడిగా పరిగెత్తుకొని వచ్చి డాక్టర్ డాక్టర్ అని కంగారుగా వెంటనే డోర్ క్లోజ్ చేసేసింది. అప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న డాక్టర్ నర్సు భయానికి ఉలిక్కిపడి ఏం జరిగింది, ఏంటా కంగారు అని అడగడంతో పెద్ద మిస్టేక్ జరిగిపోయింది, మనం ప్రాబ్లంలో పడ్డాము అని చేతులు పిసుక్కుంటూ కంగారుగా చెప్తున్న నర్స్ని చూసి ముందు ఏం జరిగిందో చెప్పు అని తన చైర్లో నుండి లేచి నర్స్ దగ్గరికి వచ్చింది డాక్టర్. మేడం, సౌర్య బేబీ మిస్ అయింది, అందరూ చాలా జాగ్రత్తగానే చూస్తున్నా కానీ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అని నర్స్ చెప్పిన మాటకి డాక్టర్ కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. వెన్నులో వణుకు పుట్టి తన ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. యూ ఈడియట్, అసలు ఏమంటున్నావు? బేబీ అలా ఎలా మిస్ అవుతుంది? మీరంతా నిద్రపోతున్నారా? కొంచెమైనా బుద్ధి ఉందా? జరిగింది చిన్న మిస్టేక్ అనుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా అంతా చెక్ చేశారా అని తడబడుతున్న గొంతుతో అడుగుతున్న డాక్టర్ వైపు చూసి 1కి 10 సార్లు చెక్ చేశాం డాక్టర్, ఎక్కడా బేబీ కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాం, అక్కడ వర్క్ చేయడం లేదని నిన్ననే కంప్లైంట్ చేశాడట ఆపరేటర్. మన వాళ్ళు చేంజ్ చేయలేదు అని నర్స్ టెన్షన్గా చెప్తూ ఉంటే ఓ గాడ్, ఈ రోజుతో నీ లైఫ్ నా లైఫ్ ముగిసిపోయినట్టే. ఇద్దరం ఇక జైల్లో చెప్పకూడదు తినాల్సిందే. అసలే అవతల ఉన్నది చాలా సౌండ్ పార్టీ, పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నవాడు. అతని గురించి నాకు చాలా బాగా తెలుసు. ఇలా జరిగిందని తెలిస్తే నిన్ను నన్ను తీసుకుపోయి బొక్కలో వేయిస్తాడు. ఇంకా ఇక్కడ రిషి కూడా ఉన్నాడు. జీవితం మొత్తం మనం నరకం చూడాల్సిందే. నీ జాబ్ నా జాబ్ ఇద్దరివి పోయి మన లైఫ్ అంతా స్పాయిల్ అవ్వడం కన్ఫర్మ్ అని డాక్టర్ వణుకుతూ ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గా రూమ్లో అటు ఇటు తిరుగుతూ నువ్వు ఫాస్ట్గా వెళ్ళి ఎవ్వరికీ డౌట్ రాకుండా మన వాళ్ళని ఒక ఇద్దరిని బేబీని చుట్టుపక్కల ఎక్కడైనా వెతకమని చెప్పు అని డాక్టర్ చెప్పడంతో ఆల్రెడీ వెతికారు మేడం, కానీ కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. జస్ట్ బార్న్ బేబీని ట్యాగ్ లేకుండా ఎలా గుర్తుపడతాము? మళ్ళీ ఈ విషయం బయటకు తెలిస్తే మనకే ప్రాబ్లం అవుతుందేమో అని నర్స్ అన్న మాట విని అవునవును, ఈ విషయం అసలు 3వ కంటికి తెలియకూడదు, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. నువ్వు మాత్రం వెళ్ళి అక్కడ సమీరతో ఉండు, ఎవ్వరికి ఏ డౌట్ రాకుండా చూసుకో. వాళ్ళు ఏదైనా అడిగితే బేబీని ఇంక్యుబేటర్లో పెట్టామో ఎవ్వరూ చూడడానికి వీలు లేదని చెప్పు. ఈలోపు నేను ఏం చేయాలో ఆలోచిస్తాను అని కంగారుగా చెప్పింది డాక్టర్. నర్స్ అలాగే అని తల ఊపుతూ వెంటనే అక్కడి నుండి సమీర దగ్గరకు వెళ్ళింది. కాసేపు ఆలోచించిన డాక్టర్కి ఒక ఐడియా రావడంతో వెంటనే శౌర్య వాళ్ళ దగ్గరికి ధైర్యం కూడగట్టుకొని వెళ్ళింది. అందరూ దిగులుగా కూర్చొని ఉండడం చూసిన డాక్టర్ ముఖమంతా చెమటలు పట్టేయడంతో అవి తుడుచుకొని మొహంలో ఎలాంటి టెన్షన్ కనిపించకుండా మేనేజ్ చేస్తూ మిస్టర్ శౌర్య అని పిలిచింది డాక్టర్. వెంటనే డాక్టర్ దగ్గరికి ఫాస్ట్గా వచ్చిన శౌర్య చెప్పండి డాక్టర్, ఎనీ ప్రాబ్లం అని తడబడుతూ శౌర్య అడగడంతో ఐఎమ్ రియల్లీ వెరీ సారీ శౌర్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ అని బాధగా చెప్తున్న డాక్టర్ వైపు చూసి సమీరకి ఎలా ఉంది డాక్టర్, ఈషీ ఓకే అని అన్న శౌర్య మాటలకు ఎస్ శౌర్య, షీఈ్ ఓకే, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ బేబీ అంటున్న డాక్టర్ వైపు చూస్తూ బేబీకి ఏమైంది డాక్టర్, చెప్పండి, నా బేబీ బాగుంది కదా, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని టెన్షన్గా అడుగుతున్న శౌర్య వైపు బాధగా చూస్తూ సారీ శౌర్య, బేబీని కాపాడలేకపోయాను, తను చనిపోయింది అని డాక్టర్ చెప్పిన మాట తన చెవిని చేరిన నిమిషంలోనే శౌర్య గుండె 1000 ముక్కలైంది. తడబడుతున్న అడుగులతో వెనక్కి అడుగులు వేస్తున్న శౌర్య తూలి పడబోవడంతో ఋషి కమల్ ఇద్దరు పరిగెత్తుకు వచ్చి శౌర్యని గట్టిగా పట్టుకున్నారు. జాను ఆద్య ఇద్దరికీ దుఃఖమాగలేదు. పద్మగారు వెంటనే తల కొట్టుకుంటూ అయ్యో దేవుడా, ఎంత పని చేశావు అని బోరున ఏడ్చేశారు. సత్యమూర్తి గారిని ధర్మేంద్ర పట్టుకొని ప్లీజ్ కంట్రోల్ అవ్వండి అని చెప్తూ ఉంటే సత్యమూర్తి గట్టిగా ఏడుస్తూ అయ్యో దేవుడా, మాకు ఇంత బాధను మిగిల్చావా, ఎంతో ఆశతో బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లికి ఏమని సమాధానం చెప్పాలి, మా కుటుంబంలో అడుగుపెట్టిన నా మొదటి వారసత్వాన్ని నా కళ్ళతో చూడకుండానే బిడ్డని ఇలా తీసుకుపోతావని మేము అస్సలు ఊహించలేదు, మాకు జీవితానికి సరిపోయే గుండె కోతను మిగిల్చావు అంటూ సత్యమూర్తి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ దుఃఖం ఆగలేదు. శౌర్య అలా చూస్తూ నిలబడిపోయాడు. తన కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. మరి శౌర్య బేబీ ఏమైనట్టు
ఇప్పుడు సమీర ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది, తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే రేపటితో ఈ కథ ముగుస్తుంది. మన ఇంకో ఛానల్లో కూడా కొత్త స్టోరీ స్టార్ట్ అవుతోంది. అది కమ్యూనిటీలో పెడుతున్నాను, అక్కడ లింక్ నుంచి ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.